హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది సండే రోజు లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకి సింపుల్‌గా చికెన్ పలావ్, ఇంకా లెగ్ పీసెస్‌తో ప్యాన్‌లోనే లెగ్ పీసెస్ బాగా ఉడికించి, మళ్ళీ గ్రిల్ స్టాండ్ పైన తందూరిలాగా ఫ్రై చేశాను. మంచి స్మోకీ ఫ్లేవర్‌తో చాలా బావునింది. ఇవాళ లంచ్‌లోకైతే చికెన్ పలావ్, ఇంకా చికెన్ లెగ్ పీస్ తందూరి అనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నా. ఆనియన్స్‌ని బాగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఈ గ్యాప్‌లో మనీ వచ్చేసి టమాటోస్ వేస్తున్నావా పలావ్‌లోకి? టమాటోస్ వేయొద్దు. టమాటో రైస్ లాగా అయిపోతుంది మళ్ళీ. కాబట్టి టమాటోస్ వేయొద్దు. చికెన్ పీసెస్ ఎక్కువ వేయి. టమాటోస్ వేయొద్దని చెప్పారు. సరేలే అని చెప్పి టమాటోస్ వేయకుండా ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి టమాటోస్ అస్సలు వేయకుండా చూద్దామని చెప్పి ట్రై చేశాను. చాలా చాలా బావునింది. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నా. తర్వాత నిమ్మకాయ కూడా కట్ చేసుకున్నాను. మ్యారినేషన్‌లో యూజ్ చేసుకోవచ్చు నిమ్మకాయ. తర్వాత పచ్చిమిర్చిని కూడా 2 తీసుకొని దాన్ని కూడా కట్ చేసి పెట్టేశాను. చికెన్‌ని కూడా మంచిగా వాష్ చేసి తీసుకున్నానండి. చికెన్ తందూరికి, తర్వాత చికెన్ పలావ్‌కి రెండిటికి కూడా ఒకటేసారి మ్యారినేషన్ చేద్దామని చెప్పి. చికెన్‌లోకి ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక పెద్ద టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్స్ట్రాగానే అంటే 1 ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేశాను. మొత్తం తందూరికి ఇంకా తర్వాత వచ్చేసి చికెన్ పలావ్‌కి రెండిటికి కూడా చికెన్ అంతా ఒకటేసారి మ్యారినేట్ చేసుకుందాం. ప్రాసెస్ మసాలాలు అన్నీ కూడా సేమే కదా అని చెప్పి అంతా కూడా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఒక గంట పాటు అలా వదిలేసానండి. చికెన్‌లోకి ముక్కల్లోకి బాగా మసాలా బాగా పడతదని చెప్పి ఒక గంట అలా వదిలేసాను. ఈ గ్యాప్‌లో బియ్యం కూడా కడిగి పెట్టేశాను. బాస్మతి బియ్యం 1.5 గ్లాస్ కడిగి తీసుకొని నానబెట్టి పెట్టేశాను. బియ్యం నానితే వాటర్ వేయడం కొంచెం తగ్గుతుంది కదా, బాగుంటుంది పొడి పొడిగా అని చెప్పేసి. ఫస్ట్ అయితే పలావ్ స్టార్ట్ చేశాను. కుక్కర్లోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. తర్వాత దాల్చిన చెక్క 3, లవంగాలు 3, తర్వాత ఇలాచీ 2, బిర్యానీ ఆకు 1, స్టార్ ఫ్లేవర్ 1, తర్వాత వచ్చి షాజీరా 1 టీ స్పూన్ వేసాను. వేసి బిర్యానీ స్పైసెస్ అంతా కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసా. ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసాను. ఇప్పుడు ఇందులోకి పుదీనా గుప్పెడు కొత్తిమీర, తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, 2 కట్ చేశాం కదా పచ్చిమిరపకాయలు, అవి 2 వేసాను. వేసేసి అన్నీ కూడా మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేశాను. ఇప్పుడు మ్యారినేట్ చేసిన దాంట్లో నుంచి లెగ్ పీసెస్ మాత్రం సెపరేట్ చేసేసి చికెన్ పీసెస్ మాత్రమే వేశాను. చికెన్ లెగ్ పీసెస్ మాత్రం తీసి పక్కన పెట్టేశాను తందూరి కోసము. చికెన్ పీసెస్ వేసి ఇంకా లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేస్తున్నా. చికెన్ బాగా వేగి అందులో ఉన్న ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి చికెన్‌ని మంచిగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మీరు అలానే వేసేసారంటే రైస్‌కి కానీ ముక్కకి కానీ మసాలా పెద్దగా పట్టదు. కాబట్టి మ్యారినేట్ చేసిన ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకొని తర్వాత ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే ముక్కకు బాగా మసాలా పడుతుంది. చికెన్‌లో నుంచి ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసేసాను. బియ్యం 1.5 గ్లాస్ తీసుకున్నా. ఇంకా బియ్యంని కూడా బాగా పీసెస్‌లో బాగా కలుపుతున్నాను. బియ్యంని కూడా బాగా కలిపేసి ఒక మసాలాలంతా కూడా బాగా పట్టేలాగా కలిపేస్తున్నాను. నేను బియ్యంని నానబెట్టి పెట్టాను కదా, కాబట్టి నాకు 1.5 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ అంటే ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటున్నా. మీరు నానబెట్టకపోతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రాగా వేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేసేసి రైస్లోకి పైనుంచి మళ్ళీ కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసాను. వేసి మళ్ళీ ఒకసారి బాగా అడుగు నుంచి కలిపేశాను. కలిపేసి ఇప్పుడు ఒక విజిల్ వస్తే సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చిందండి. అంటే మీరు యూజ్ చేసే కుక్కర్ని బట్టి 1, 2 మీరు రైస్‌కి ఎలా పెట్టుకుంటారో అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక విజిల్ వచ్చింది. దాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్‌ని ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్‌లోనే పెట్టి ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్‌లోనే చేయాలి. ఒక 5-10 మినిట్స్ వరకు అలా వదిలేసేయండి మూత పెట్టేసి. ఈలోపు మనకి చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి చికెన్ మంచిగా ఉడికింటుంది. అప్పుడు మూత తీసి రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. రెండో వైపుకి కూడా బాగా ఫ్లిప్ చేసి ఒక స్పూన్‌తో అలా గుచ్చి చూడండి. చికెన్ బాగా ఉడికిపోయి ఉంటుంది. అలా ఉడికినప్పుడు ఇలాంటి స్టాండ్ ఒకటి స్టవ్ పైన పెట్టేసుకొని చికెన్‌ని 4 వైపులా తిప్పుకుంటూ మొత్తం ఆ స్మోకీ ఫ్లేవర్ బాగా వచ్చి చికెన్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు ఇక్కడ చూడొచ్చు చికెన్‌లో నుంచి పీసెస్ కూడా సపరేట్ అయిపోతున్నాయి. అంత బాగా ఉడికింది.
టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండింది. ఒక్కసారి మనం ఇంట్లోనే ఇంత టేస్టీగా కూడా చేసుకోవచ్చు. కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మొత్తం చికెన్ అన్నీ 4 వైపులా తిప్పుకుంటూ స్లోగా మొత్తం అంతా కూడా ఈ విధంగా కాల్చుకునేసేయడమే. కాల్చుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండేసుకొని ఆనియన్ కూడా పక్కన పెట్టుకొని నంచుకొని తింటే చాలా 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 బాగుంటుంది. ఇక్కడైతే చికెన్ లెగ్ పీసెస్ తందూరి అయితే అయిపోయింది. ఇంకా చికెన్ పలావ్ కూడా ప్రెషర్ బాగా పోయింది. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉడికిందో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. రైస్ అయిపోయింది కదా, ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అప్పటికే చాలా టైం అయిపోయింది, 1 పైన అయిపోయింది. సోనుకు కూడా ఇంకా ఖచ్చితంగా ఆకలేసేస్తుంది, చాలా లేట్ అయిపోయింది. రైస్ అయితే ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను. లెగ్ పీసెస్ మా ముగ్గురికి 3, ఇంకా రైస్ 2 పూటలకి సరిపోతుంది. ఇంకా ఆ రోజు నెక్స్ట్ డేకి కూడా మిగిలింది రైస్. అంత బిర్యానీ, చేపల పులుసు ఇలాంటివి నెక్స్ట్ డే ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటే కూడా చాలా బా అనిపిస్తుంది టేస్ట్. అంటే ఇంట్లో మంచిగా చేసుంటాం కదా మనం హైజీన్‌గానే. కాబట్టి తినొచ్చు, పర్లేదు. అంతే అండి. ఆనియన్ రైతా కూడా చేసేసాను. పెరుగులోకి కొద్దిగా వాటర్, కొంచెం సాల్ట్ ఏసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. నేను పచ్చిమిర్చి వేయను. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతే ఈ వీడియో. బాయ్.